కామెడీ పాలెం కుర్రాళ్ళు రేపు ఒక ఆడిషన్ ఉందిరా, వెళ్ళాలి. ఈ అదవాళ్ళ మరి నీ సంగతి ఏంటి? సరేరా. వద్దులే, బాగోదు. చిన్ననాటి ఫ్రెండ్స్ కదా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రెంట్రా నాకు వచ్చే ఉన్నాయి కానీ ఇంకాస్త టైం పడుతుందిరా. రే మా డాడీ రేపు పంపిస్తాన్నారా, ఈరోజు ఎలాగలా మేనేజ్ చేద్దాంలే. మరా ఊరికే బాధపడదు ప్రధానికి. రా అగ్రిటెక్ yes nice name perfect రే పాణి, అంకుల్. రెంట్ ఎక్కడ? నేను ఈఎంఐ కట్టుకోవాలి కదా. అంకుల్ మీరేమో ఆన్లైన్ లో వెయ్యొద్దు అంటారు అంకుల్. ఇందాకే అంకుల్ ఫ్రెండ్ ని పంపించాను డబ్బులు తీసుకురమ్మని. అరే మచ్చా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా. ఏంటి? నమస్తే అంకుల్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. రే మన్మదా, రే ఆఫీస్ వచ్చి రే హీరో. సరే ఆల్రెడీ బయలుదేరారు సార్. అంకుల్ అది వచ్చేస్తాడు అంకుల్. డాడీ ఏది ఎంఏ కట్టాలన్నారు? ఆ పని మీదే వచ్చానమ్మా. ఫోన్ చేయి ఒకసారి. అంకుల్ ఒక్క సెకండ్ అంకుల్. రే ఏంటమ్మా ప్రతి నెల లేట్, ఈ నెల క్యాష్ లేదంటావేంట్రా? ఈసారి ఇవ్వలేదనుకో రేయ్. ఖచ్చితంగా ఖాళీ చేయించాను. రేయ్. అయితే కష్టం కదమ్మా. థూ చెత్తను అంకుల్. అది ఏటీఎం లో క్యాష్ లేవంట అంకుల్. క్యాష్ లేకపోతే ఏంటి, ఫోన్ పే చేయండి. మరి అదేంటి అంకుల్, మీరు ఆన్లైన్ యూజ్ చేయని అంటారు. నాకు లేదయ్యా, అమ్మాయికి ఉంది కదా. అమ్మాయి నంబర్ చెప్పు. తీసుకోండి. 970143. ఈసారైనా పైసలు వేస్తాడంటావా? తెలీదు. పంపించాను చూడండి ఒకసారి. అమ్మా 10,000 వచ్చినాయేమో చూడు. ప్లీజ్ 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 ఒక్కసారి సపోర్ట్ చేయవు. వచ్చాయి డాడీ. నెక్స్ట్ టైం నుంచి టైంకి రెంట్ కట్టలేదంటే మిమ్మల్ని ఖాళీ చేయించేస్తాను. అదమ్మా. ఒరే సారంగప్ప అని ఇవాళకి నువ్వు సేఫ్ రా. ఎరా డబ్బులు ఏమైనా కావాలా? అడిగితే ఇచ్చేద్దానే. ఆపరా ఏదో వెటకారం నువ్వు. ఏదో రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా గెలిచి మన ఊరు భవిష్యత్తుని తీర్చిదిద్దుదాం అనుకున్నాను. దానికోసం ఎకరం పొలం కూడా తాకట్టు పెట్టాను చూడు. అందుకేరా నీకు చులకనైపోయాను. అలా కాదురా మామ, కష్టం ఎందుకులే అని. ఆపరా, ఇందాక ఓనర్తో జరిగిందంతా నేను విన్నాను. రే బ్యాలెట్లో ఓటు కాదు దాచుకోవడానికి, మనసులో మాట తాగదు. చెప్పరా. అయినా నువ్వు సాఫ్ట్వేర్ కదరా, బాగానే సంపాదిస్తున్నావుగా. ఊర్లో కూడా అదే మాట్లాడుకుంటున్నారు. కానీ నువ్వేంట్రా ఇక్కడ ఇలా? చెప్పరా. కష్టాలు చెప్పుకునేవన్నాయి కదా నిజమైన ఫ్రెండ్ అనేది. కరెక్టే, కానీ బాధని పంచితే విలువ తగ్గుతుంది, ఆనందాన్ని పంచితే విలువ పెరుగుతుంది అని మా తాత చెప్పాడు రా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని అన్నారు కదరా. నీకో మాట చెప్పనా, నేను ఈ సిటీకి వచ్చిన కొత్తలో జాబ్ ట్రయల్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు జాబ్ రావడానికి హెల్ప్ చేశాడు. వాడి పేరు ఆనంద్. వాడు నా కాలేజ్ ఫ్రెండ్. వాడు దురాశకి పోయి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పుల పాలైపోయాడు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అనవసరంగా బెట్టింగ్ యాప్లు ఆడి అప్పులు పాలైపోయాను. అప్పులలో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. మా అమ్మ మా నాన్నకి మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఈ విషయం బయట తెలిస్తే పరుగు పోతుంది. పరుగు పోవడం కంటే ప్రాణం పోవడమే మంచిది.
రే ఆనంద్, రే ఆనంద్, రే రే ఆనంద్, రే ఏమైందిరా? రే నేను మన్మథ కలిసి ఆనందిని హాస్పిటల్ తీసుకెళ్లి సేవ్ చేశాం. వాడు అప్పులతో పాటు హాస్పిటల్ బిల్ 5 లక్షలైంది. నేనే కట్టాను. ప్రెసెంట్ వాడు జాబ్ చేస్తున్నాడు. త్వరలో ఇచ్చేస్తా అని అన్నాడు. మరి నాది కూడా దురాశే కదరా. పాలిటిక్స్లోకి వద్దామని చెప్పి మా నాన్న ఎంత చెప్తున్నా వినకుండా ఎకరం పొలం మొత్తం తాకట్టు పెట్టి వచ్చాను. మన ఊరి ప్రజలకు మంచి చేద్దామని సర్పంచ్గా పోటీ చేసి అయినా కూడా ఓడిపోయాను. 7 సార్లు ఓడిపోయిన అబ్రహం లింకన్ కూడా 8వ సారి గెలిచాడురా. ఏదో ఒక రోజు నువ్వు కూడా గెలుస్తావురా. బాధపడకురా. ఇది కూడా పోయినట్టే. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఏమంటారో కానీ వెనకొచ్చే క్వశ్చన్ ఒక్కడు కూడా అడలేదురా. ఇది కూడా బ్రేకప్. ఎరా మరి నీదేమైంది? హీరోగా ఒక అవకాశం అయితే ఇస్తానన్నారా. కంగ్రాట్స్. రేయ్, వాళ్ళకి కావాల్సింది హీరో ఒకటే కాదురా, మరి హీరో కమ్ ప్రొడ్యూసర్. అదే ఉంటే ఛాన్స్ కోసం ఎందుకు తిరుగుతాడురా. దాంతోపాటు ఈ బ్రోకర్ గడు ఒకడు కమిషన్ అని 1000 దొబ్బేశాడు. అందుకేరా ఇలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. మన దేశంలో రైతుల కష్టాలు చూసి వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక యాప్ని డెవలప్ చేస్తున్నాం. అదే అగ్రిటెక్ యాప్, ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్. ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. రే వాడిని చూడరా పాపం ఎలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు అవడో? వీడు సరిగా యాక్ట్ చేయలేదు, అందుకే వాళ్ళు డబ్బులు అడిగారు. ఆయనకి నిజంగా టాలెంట్ ఉంటే ఎందుకు ఎంకరేజ్ చేయరు? రే పని ఎందుకు అలా అంటావు? రేయ్ ఆపండ్రా, వాడు అన్నది కూడా నిజమేనేమో. అలా కాదురా. హలో మన్మధరాజా, రెంట్ ఎక్కడమ్మా? నువ్వు ఊక మా పద్దాక ఊ అంటే రెంటు అంటావు. ఏంటి ఆగాల? ఆగు, మా నాన్న పిలుచుకొస్తాను. కొంతసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా ప్లీజ్. అవును, ఈ అమ్మాయి ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్. అయినా ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? అదా మా వాడికి హీరోగా ఛాన్స్ వచ్చింది కానీ వర్కౌట్ అవ్వాల. అందుకని వాడికి యాక్టింగ్ రాదని వీడు ఏడిపిస్తున్నాడు. ఎగతాలు చేయడం ఎందుకు? ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు? అయినా మీ ఫ్రెండ్ టాలెంట్ మీకు తెలీదా? తెలుసు, కానీ ఎప్పుడు చూడలా. అయితే ఇప్పుడు చూద్దాం. మన ముందు చేసి చూపిస్తాడు. ఏ హీరో, చేస్తావు కదా? ఓకే. ఏం చేస్తావు? ఏదో ఎందుకురా, ఆడిషన్లో ఏదైతే చేసావో అదే చేసే. హా, ఎస్, పర్ఫెక్ట్. చేస్తావు కదా? ఒకరోజు మా కామెడీ పాలెం నుండి ఒక టౌన్కి వెళ్ళాను. రోడ్డు పక్కన ఒక చెత్త కుప్పలో పడి ఉన్న అప్పుడే పుట్టిన ఒక పసిపాప ఆవేదన నాకు వినిపించింది. అమ్మా అమ్మా అని మనసారా పిలవాలని, అమ్మ ఒడిలో నిద్రపోవాలని ఆశ, అత్యాశ అని నువ్వు అనుకొని నన్ను చెత్త కుప్పలో వదిలేశావా? నాన్న చేసిన గాయానికి తట్టుకోలేక పడేశావా? లేక నువ్వు చేసిన పాపానికి చేతులు కడిగేసుకున్నావా? నేనేం పాపం చేశానమ్మా? అనాథగా పడేశావు. ఎందుకమ్మా నన్ను అనాథగా పడేశావు? చెప్పమ్మా, చెప్పు, చెప్పమ్మా, చెప్పు, చెప్పు. ఏడిపించేశావేమో. థ్యాంక్ యూ. కిరాకు కుర్రాళ్ళు, ఈ కామెడీ పాలం కుర్రాళ్ళు. వీడో రకం వాడో రకం సందడి చేసే సరదాడళం. కలకల కలకల కిలకిల ఊకుల పరుగుల ఉత్తేజపరిచే కంగారు బ్యాచ్ బ్యాచ్. కలకల కలకల కిలకిల ఉరుకుల పరుగుల ఉత్తేజపరిచే కంగారు బ్యాచ్ బ్యాచ్. కామెడీ